మీ అక్క చనిపోలేదమ్మా. నిన్నటి వరకు నీతో పాటు ఇక్కడే ఉండి నీ బాగోగులు చూస్తూ గడిపింది. అసలు అక్క బతికుందని ఈ విషయం నాకు ముందు తెలుసుంటే ఎన్నో బాధల నుంచి నాకు విముక్తి కలుగుండేది. అయినా ఆయన ఎంతో మంచివారు కాబట్టే ఇన్నాళ్ళు నేనేం చేసినా భరిస్తూ వచ్చారు. చివరికి సహనం కోల్పోయి ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య లాంటి మంచి మనిషిని వదులుకోకూడదు. కలశస్య విష్ణు కంఠే రుద్ర సమస్కృతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్థితః. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆగో. వాళ్ళేం ఘనకార్యం చేసుకొచ్చారని ఎదురెళ్ళి హారతిచ్చి స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళింట్లో అడుగు పెడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఇంకొక క్షణం వీళ్ళు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని. ఏమిటండి, మీకేమైనా మతిపోయిందా? కన్న కూతురు శుభవాన్ని పెళ్లి చేసుకుని వస్తే గుమ్మంలో నించోబట్టి అవమానిస్తున్నారే. ఇంకా నయం, ఇది చేసిన పనికి నెత్తిన పెట్టుకొని ఊరేగమన్నావు కాదు. కనీసం వీధిలో అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకున్నా నా కూతురు మనసు పడింది కదా అని సంతోషంగా ఆహ్వానించేవాడిని. కానీ ఇప్పుడు అది పెళ్లి చేసుకోలేదే, పెళ్లి చేసుకోలేదు. ఇంకో అమ్మాయి సౌభాగ్యాన్ని దోచుకుంది. ఇప్పుడు మీ కడుపు మంట ఏమిటో నాకు బాగా అర్థమైంది. మీ అన్న కూతురి జీవితం ఏమైపోతుందోనని బాధపడుతున్నారు కదూ. మరి అప్పుడు ఆ రోజు గుళ్ళో అది ఇష్టపడిన వాణ్ణి దాని కళ్ళ ముందే అది పెళ్లి చేసుకుంటున్నప్పుడు నా కూతురు ఎంతగా బాధపడిందో మీకు కనిపించలేదు? మీ కన్న కూతురు కంటే మీకు అదే ఎక్కువైపోయిందా? ఎవరి జీవితాలు ఏమైపోతే నాకేంటి? నా కన్న కూతురు అది కోరుకున్న వాణ్ణి కట్టుకుంది. నాకంతే చాలు. కన్న కూతురు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి చంకలు గుద్దుకుంటున్నా. అసలు దీన్ని ఒక పెళ్ళంటారా? పెళ్ళైన వాడిని చేసుకోవటానికి దీనికి సిగ్గు లేదు. భార్య బతికుండగానే ఇంకో పెళ్లి చేసుకున్నాడే, వీడికి అంతకంటే సిగ్గు లేదు. డాడీ, కావాలంటే నన్నేమైనా అనండి, ఆయన మాత్రం ఏమనొద్దు. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరిగింది. ఛీ పాపాత్మురాల, నీ మోహం చూస్తేనే పాపం కదే. నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకే నీకు ఈ పాడు బుద్ధి పుట్టింది? ఎందుకే భార్గవి జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? మావయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. భార్గవి జీవితంతో ఎవరు ఆడుకోలేదు. తానే అందరి జీవితాలతో ఆడుకుంది. నోర్మై, మళ్ళీ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. ఆ రోజు నువ్వు భార్గవిని చేసుకుంటానని నా దగ్గరికి వచ్చిన రోజే నిన్ను ఏదో ఒకటి చేసుంటే మళ్ళీ ఈ రోజు ఇంత నీచానికి దిగజారి ఉండేవాడి కాదు. ఒక కూతుర్ని వదిలేసి పాపం చేశావు, ఇంకో కూతుర్ని పెళ్లి చేసుకుని అన్యాయం చేస్తున్నావు. ఇద్దరు కూతుళ్ల జీవితాలతో ఆడుకుంటున్నావు కదరా. నిన్ను ఊరికినే వదిలిపెట్టను. మీరు పరిస్థితులకు ఒకవైపు నుంచి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇంకోవైపు కూడా ఆలోచించండి. నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు. భార్గవిని నేను వద్దనుకోలేదు, తనే నన్ను వద్దనుకుంది. ఇష్టం లేనప్పుడు కలిసి ఉండటం చాలా కష్టం. అందుకే భార్గవి జీవితం నుంచి తప్పుకున్నాను. ప్రియ నన్ను కావాలనుకుంది, అందుకే ప్రియ జీవితంలో భాగమయ్యాను. ఇందులో నేను చేసిన తప్పేం లేదు. నువ్వు చేసిన తప్పేమీ లేదు బాబు. ఇప్పటికైనా ఎవరికి నీ మీద ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకున్నావు. ప్రియని నువ్వు పెళ్లి చేసుకుని మంచి పనే చేశావు. కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు. మీరు లోపలికి రండి. ఆగండి.
వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. కన్న కూతుర్ని పెళ్ళాడని సంతోషించడం కాదే, మన అమ్మాయి చేయి పట్టుకునే ముందు ఇంకో అమ్మాయి చేయి వదిలేశాడన్న విషయం మర్చిపోవద్దు. రేపు ప్రొద్దున ప్రియను కూడా వదిలేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు పొగిండంటే చాలా గొప్ప పని చేసావని అప్పుడు కూడా పొగుడతావా? వీడో పెద్ద మోసగాడే. ఆనాడే భార్గవి చెప్పాను, చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుని ఈనాడు బాధపడుతుంది. ఇది ఆ భార్గవి చేసిన తప్పే చేస్తుంది. వీడు పెద్ద మోసగాడు, దీని జీవితం కూడా నాశనం చేస్తాడు. డాడీ, మీకు ఇష్టమైతే లోపలికి రమ్మనండి, లేదంటే మానేయండి. అంతేకాని ఆయన మోసగాడని మాత్రం అనకండి. మామూలంగా మీరు మమ్మీని ఇంట్లో నుంచి పంపించొద్దు. మీరెప్పుడైతే మనస్ఫూర్తిగా లోపలికి రమ్మని అంటారో అప్పుడే ఈ గుమ్మం తొక్కుతాను. అంతవరకు మీకు కనిపించును. పదండి. మీరెప్పుడైతే మనస్ఫూర్తిగా లోపలికి రమ్మని అంటారో అప్పుడే ఈ గుమ్మం తొక్కుతాను. అంతవరకు మీకు కనిపించును. పదండి. అమ్మా ప్రియా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? పెళ్లి చేసుకొని వచ్చారు నా కూతురి గుమ్మలోంచి పంపేశారే. ఇంకెందుకు నన్ను పంపించేయండి. పంపించేసి తలార స్నానం చేసి మీరు మీ అన్ని కూతురు కలిసి సామ్రాజ్యాన్ని ఏలుకోండి. ఏలుకోండి. జరిగిందంతా చిలకా గోరింక కథలా నాతో చెప్పి నువ్వు ఒక్కదానివే బాధపడుతూ కూర్చున్నావు అమ్మా. నువ్వెక్కడికి వెళ్ళొచ్చావో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. నువ్వు ఇందాక చెప్పిన కథలో చిలకా గోరికలెవరో నేనిప్పుడే తెలుసుకున్నాను. ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? నీకు ముందే తెలిసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? నాకు ముందే తెలిస్తే ఇలా జరగనిచ్చేవాణ్ణా? నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేవాణ్ణా? నాతో చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావమ్మా. నువ్వు ప్రొద్దున్నే అన్ని విషయాలు అడుగుతుంటే నీకెలా తెలుసని నేను నిలదీయకపోవటమే నేను చేసిన పెద్ద తప్పు. కొంచెం గట్టిగా అడుగుంటే నువ్వు నిజం చెప్పుండేదానివి. ఇంత అనర్థం జరగకుండా నేను ఆపగలిగి ఉండేవాడిని. ఇప్పుడంతా చేయి జారిపోయిందమ్మా. నువ్వు ఇందాక చెప్పిన కథ కరెక్టేనమ్మా. కాకపోతే వాళ్ళందులో చిలకా గోరింకలు కాదు, నువ్వు కాకివ. అంతకంటే కాదు, ప్రియే కాకిలా వచ్చి నీ జీవితాన్ని చెడగొట్టింది. అయినా తన సౌభాగ్యాన్ని తీసుకుపోతుంటే ఏ ఆడది చూస్తూ కూర్చోదు. తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తుంది. అవసరమైతే పోరాడి తన సౌభాగ్యాన్ని నిలబెట్టుకుంటుంది. జరిగిందంతా కళ్ళారా చూసి కూడా ఒట్టి చేతులతో ఎలా రాగలిగావమ్మా? ఆ మెడలో కట్టిన మంగళసూత్రాన్ని లాగి పారేయాల్సింది. అసలు ఆ పెళ్లిని ఆపకుండా ఎందుకు వచ్చావమ్మా నువ్వు? ఆపుదామని వెళ్ళాను బాబా, కానీ అక్కడ పెళ్లి కూతురు స్థానంలో ప్రియ ఉంది.
బాబాయ్. బాబాయ్. వెళ్ళి హారతి తీసుకురా. హారతి కాదు, నిప్పులు తీసుకొచ్చి పోయాలి. ఎంత మోసం చేసింది. నాకు సహాయం చేస్తానని చెప్పి నా చెల్లెలతో సూర్యకి పెళ్లి జరిపిస్తానని చెప్పి చివరికి ఇచ్చేసుకుంటుందా? అయినా దీన్ననే లాభం. సూర్య ఇంకో పెళ్లి కొప్పుకున్నాడంటే నా చెల్లెల్ని చేసుకుంటాడేమో అనుకున్నాను గాని దీని మాయలో పడిపోయాడని ఊహించలేకపోయాను. ఎంతైనా ఒంటరి మగాడు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి హారతి తీసుకురా. ఏంటి, మీ తమ్ముడు మళ్ళీ ఒక పెళ్లి చేసుకొచ్చాడని అంత ఆనందంగా ఉందా మీకు? ఒకసారి కళ్ళు బాగా తెరుచుకుని అటు చూడండి. ఎవరిని ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడా మీ తమ్ముడు? నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరిగిందేంటి? నా కలలన్నీ కల్లలు చేశాడు మీ తమ్ముడు. నా చెల్లెల్ని చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎవరితో ఇంటి కోడలుగా తీసుకొస్తాడా? నా చెల్లెలకి ఇవ్వాల్సిన హారతిని నేను దీనికెలా ఇస్తానని అనుకున్నారు మీరు? అదేంటది నా అంతలా బాధపడిపోతున్నావు? నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ మీ చెల్లెల్ని చేసుకుంటానని చెప్పలేదే. నేను మొదటి నుంచి మీ చెల్లెలంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను. అయినా నువ్వే అనవసరంగా ఆశలు పెట్టుకున్నావు వదినా. ఏంటండి, మీ తమ్ముడికి మా చెల్లెల్ని చేసుకోమని మీరు చెప్పారా లేదా? ఆ రోజేమో మీరు చెప్పినట్టే చేస్తాడని, మీరు చేసుకోమన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని మీరు నాతో చెప్పారా లేదా? మరి ఇప్పుడేంటి సూర్య అలా మాట్లాడుతున్నాడు? నిజం చెప్పండి, ఆ రోజు నేను మీకు చెప్పిన మాట మీరు సూర్యతో చెప్పారా లేదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కాంచనా? తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదండం? మనకు కావాల్సింది సూర్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం. కానీ నాకు కావాల్సింది సూర్య నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం. దీనికంటే నా చెల్లెలకి ఏం తక్కువైందని? చదువు లేదా? అందం లేదా? మీ తమ్ముణ్ణి కంట్రోల్లో పెట్టుకోవడం చేత కదా మీకు? తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలని మీరు ఊరుకుంటే మొన్న భార్గవిని తీసుకొచ్చాడు, ఈ రోజేమో దీన్ని తీసుకొచ్చాడు, రేపు ఇంకో దాన్ని తీసుకొస్తాడు. ఇలా మనం నెలకో కొత్త కోడలికి హారతి ఇస్తూ కూర్చోవాలి. ఇదంతా నా వల్ల కాదు. ఆ హారతేదో మీరే ఇచ్చుకోండి. కాంచనా ఆగు. కొత్తగా పెళ్లి చేసుకొచ్చిన దంపతుల్ని గుమ్మంలో నిల్చోబెట్టి ఇలా గొడవ పడడం ఏమీ బాగలేదు. అమ్మా కావ్య, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. వెళ్ళమ్మా. నీకు మరీ ఇంత మొండి పట్టుదల పనికిరాదు కాంచనా. బావగారు, అక్కనేమనొద్దు. అక్క ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. అయినా ఇప్పుడు ఈ హారతులవి ఎందుకు?
మాకు మీ ఆశీర్వాదం ఉంటే అదే చాలు. ఆ, ఆ, ఆ. ఎందుకక్క నా మీద అంత కోపం? ఇందులో నా తప్పేం లేదు. అక్కకి కోపం వస్తుందండి అని నేను ఎంతో చెప్తూనే ఉన్నాను. కానీ ఆయన పట్టుపట్టడంతో కాదనలేకపోయానక్క. నేను మాత్రం నీ చెల్లెల్ని కదా, నన్ను ఆశీర్వదించక్క. పాపం తను తప్పేమీ లేదంటుంది కదా, ఆశీర్వదిస్తే నీ సొమ్మేం పోతుంది? అసలు దీనంతటికి కారణం మీరే గనక నా మాట వినుంటే నాకెందుకండి ఇవన్నీ తిప్పలు? అసలు ముందు మా చెల్లెలి ఇంటి కోడలుగా రావటం మీకే ఇష్టం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదంతా మీరు ఆడిస్తున్న నాటకం. వదినా, అనవసరంగా అన్నయ్య నేను కాడిపోసుకుంటావు. నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. సూర్య, ఇక్కడే ఉంటే లేనిపోని డిస్కషన్స్ వస్తాయి. ముందు మీరు లోపలికి రండి. అక్క, ఎలా ఉంది నా ట్రీట్మెంట్? బాధగా ఉందా, కోపంగా ఉందా, కసిగా ఉంది కదూ? ఇప్పుడే నా గొంతు నులిమి చంపేయాలన్నంత కసిగా ఉంది కదూ? నువ్వు నన్నేం చేయలేవు. ఒకప్పుడు నన్ను నువ్వు తెలివిగా ఉపయోగించుకొని అవసరం తీరాక హ్యాండ్ ఇచ్చావు. కోరుకున్నది దక్కించుకోవటం తప్పించి దెబ్బ తగిలింది కదా అని తోక ముడుచుకొని పారిపోయే రకం కాదు నేను. నీ దారిలోనే వచ్చాను. సూర్యని నా వాణ్ణి చేసుకున్నాను. జస్ట్ టిట్ ఫర్ టాట్ అక్క. ఇల్లెలకగానే పండగ కాదే, తాళి కట్టించుకోగానే నువ్వు సూర్యకి పెళ్ళానివైపోవు. నా మీద గెలిచాననుకుంటున్నావేమో. ముందు నీకే తెలుస్తుంది ఎందుకు సూర్యని పెళ్లి చేసుకున్నానా అని. ఏడ్చేలా చేస్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి